సింపుల్ గా చింతపండు చారు ఎలా చేసేయాలో చూసేద్దామా. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికి రొంప చేసినా, దగ్గొచ్చినా, ఫీవర్ వచ్చినా ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాల్సింది ఈ చారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? దీనికోసం గిన్నెలో వాటర్ తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకుని ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కారం, పసుపు, అంటే ధనియాల పొడి, లేదు అంటే ధనియాలను ఇలా దంచుకుని కూడా వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, కరివేపాకు, అలాగే కాడలతో సహా కట్ చేసుకున్న గుప్పుడంత కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుని బెల్లం కూడా వేసుకుని చారుని బాగా మరగనివ్వాలి. ఇదైతే ఆప్షనల్, కానీ వేస్తే చాలా బాగుంటుంది. చారు మనకి కనీసం 1/2 ఇంచ్ వరకు అయినా మనకి కిందకి మరిగిపోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పోపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చారుని తాలింపులో వేసుకుని ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుని వేడి వేడి అన్నంలో చారు వేసుకుని తింటే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.